మీరెప్పుడైనా ఆలోచించారా? బర్కత్, దైవానుగ్రహం అనేది కేవలం ఎక్కువ డబ్బు ఉండటం కాదు. అల్లా ఇచ్చిన దాంట్లో సంతోషం, శాంతి, ప్రయోజనం ఉండటమే నిజమైన బర్కత్ అని. ఖురాన్లో అల్లా ఇలా అంటున్నాడు: ఒకవేళ ఆ నగరవాసులు విశ్వసించి దైవభీతి కలిగి ఉంటే మేము వారిపై ఆకాశం నుండి మరియు భూమి నుండి సర్వశుభాలను సంగి ఉండేవారం. కాని వారు ప్రవక్తలను, అసత్యవాదులని తిరస్కరించారు. కనుక వారు చేసిన కర్మలకు ఫలితంగా మేము వారిని శిక్షించాము. అంటే బర్కత్ రావాలంటే కేవలం కష్టపడడం సరిపోదు. ఈమాన్, తక్వా, హలాల్ సంపాదన, అల్లా ఆజ్ఞలకు విధేయత కూడా అవసరం. పాపాలు పెరిగినప్పుడు, హరాం సంపాదన ఇంట్లోకి వచ్చినప్పుడు, అల్లాను మర్చిపోయినప్పుడు బర్కత్ తగ్గిపోవచ్చు. అందుకే దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు: నిజాయితీగా మరియు స్పష్టంగా వ్యాపారం చేసిన కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఇద్దరికీ వారి వ్యాపారంలో బర్కత్ ఇవ్వబడుతుంది. కానీ వారు అబద్ధం చెప్పినా, లోపాలను దాచినా వారి వ్యాపారంలో